400 సంవత్సరాల చరిత్ర కలిగిన రాకంచెర్ల శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి మహోత్సవాల ప్రతిష్టను కొనసాగిస్తూ వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని రాకంచెర్ల శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి మహోత్సవాలు రాకంచెర్ల మాజీ సర్పంచ్ కంబ్లీబాయి పెంటయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెంటయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాకంచెర్ల బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా 11వ తేదీ ఆదివారం నుండి 15వ తేదీ గురువారం వరకు జాతర మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని, గత 20 సంవత్సరాల నుండి మా చేతుల మీదుగా కార్యక్రమం జరగడం అదృష్టంగా భావిస్తున్నామని, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సహకారంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి కొరకై 70 లక్షల నిధులు మంజూరు చేయడంతో త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మా గ్రామస్తుల నుండి కృతజ్ఞతలు తెలిపారు. ఈ జాతర మహోత్సవానికి పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ రాకంచెర్ల లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలకి పురస్కరించుకొని ఈరోజు మన టి రామ్మోహన్ రెడ్డి సార్ దగ్గర 20 లక్షల నిధులతో ఈ జాతర సీసీ రోడ్డును ప్రారంభించుకోవడం జరిగింది. 12వ తేదీ జాతర ఉండడం వల్ల ఇంత తొందరగా మాకు నిధులు ఇచ్చి జాతరని మంచిగా జరుపుకోవాలని మా మీద ఆశీర్వదించి నిధులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా రామ్మోహన్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రాకంచెర్ల జాతర అంటేనే ఒక ప్రత్యేకత ఉంది. దగ్గర 400 ఏళ్ళ క్రితం నాటి గుడి ఈ టెంపుల్ అంత పురాతనమైన, దీనికి పురాతనమైన ఒక లిఖితపూర్వకంగా ఒక గుండము దీనికి రాసి ఉండడం ఒక ప్రత్యేకత. అదేవిధంగా ఒక 300 ఏళ్ళ క్రితం నాడు ఒక రాణి పరిపాలించింది. అదే రాణి ఇక్కడ రథంని మా రాకంచెర్లకి ఒక రథంగా చేయించడం జరిగింది. ఆ రథం ఇప్పటికీ వాడుకంలో ఉన్నది. ఆ రాణి ఎవరో ఇప్పటికి కూడా తెలియదు. దగ్గర 300 ఏళ్ళ క్రితం నాడు కట్టించి ఇచ్చింది ఆ రథం. అదేవిధంగా ఇక్కడ ఉన్న కీర్తనల్లో మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క గుడిలో మా కీర్తనలు, మా రాకంచెర్ల కీర్తనలు వినిపించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా భజన భక్తులకు ప్రత్యేకంగా విన్నపం, మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ జాతర ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా మాకు భజనతో అలరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా 12వ తేదీ సాయంత్రం 8 గంటలకు కళ్యాణం జరుగుతుంది. తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత రథోత్సవం ఉంటుంది. రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు గత 20 సంవత్సరాలుగా ఒక జాతరను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరము చాలా గొప్పగా రథోత్సవం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున జాతరకు భక్తులు తరలి రావాలని